మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి గారు. సార్, మనం చూస్తున్నాము మాదక ద్రవ్యాలు అనేది హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ సినీ వర్గాల్లోకి వచ్చేసరికి, ఆ సినీ పరిశ్రమలోకి వచ్చేసరికి సినీ దర్శకులు, ఆ సినీ వర్గాల్లో పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా అత్యంత సన్నిహితులైన బన్నీ గారికి అత్యంత సన్నిహితులైన వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ రాడిషన్ హోటల్లో మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారు గత సంవత్సర కాలంగా. అసలుకి వీళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు, వీళ్ళకి ఎలాంటి జైలు శిక్ష పడుతుంది, అది కాక ఆ కృషి గారు కొంచెం పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీరు మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఈ మాదక ద్రవ్యాల ఉపయోగం అనేది రాడిసన్ హోటల్, గచ్చిబౌలిలో ఉన్న హోటల్లో మంజీరా గ్రూప్ ఆయన ఓనర్ వివేకానంద గారు, మాజీ ఎంపీ గారి కుమారుడు, ఒక పార్టీ నిర్వహించాడని అక్కడ గచ్చిబౌలి పిఎస్ వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. ఆ రాడిసన్ హోటల్ రూమ్లో. దాంట్లో వీళ్ళు వివేకానంద, తర్వాత ఆయన పార్టీ ఇచ్చారు ప్రముఖులు జాగర్లపూడి క్రిష్ గారు, డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్, తర్వాత కొంతమంది దాంట్లో నిందితులుగా చేర్చి వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈవెన్ ఆర్సిడి రిమాండ్ కేసు డైరీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కోర్టులో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డైరెక్టర్ క్రిష్ గారు హీ హాజ్ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అట్ హైకోర్టు. అది దానికి రిజల్ట్ అది ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మనం ఇక్కడ ఈ మాదక ద్రవ్యాల ఉపయోగం ఎట్లా నిషేధించాలనేది మనకు 1985 ఇది మాదక ద్రవ్యాల నియంత్రిత్వ చట్టం నుండి చాలా స్ట్రిక్ట్గా దీన్ని నియంత్రణకు మన ప్రభుత్వాలు, కోర్టులు, తర్వాత పోలీస్ అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు మనము గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఏమైందంటే, దీనిని ఒక్కసారి మనం దీని చరిత్రను చూస్తే, మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ అనేవి ఎట్లా వచ్చినాయి వాడకంలోకి అంటే, అవి ఔషధాలుగా వాడేవి వెనుకట. పూర్వకాలంలో వాటిని ఔషధాలుగా వాడేవి. ఇప్పుడు అడవిలలో కొన్ని ఆకులు, కొన్ని ఒక మూలికలు, అలాంటి వాటిని ఔషధాలుగా తీసుకొని వాడేవాళ్ళు. అంటే ఏ క్వాంటిటీలో, ఎంత పరిణామంలో వాటిని వాడాలనేది అక్కడ దానికి సంబంధించిన ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు, అంటే వాటి గురించి తెలిసిన వ్యక్తులు అక్కడ మామూలుగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఒక వైద్యాన్ని చేసేవారు. అయితే దాని తర్వాత ఏంటంటే, మన తెలంగాణ ప్రాంతంలో, మనకు తెలిసిన ప్రాంతంలో గాంజా అనేది ఎక్కువ ఉంది. గంజాయి, వీడ్, గంజాయి, తర్వాత ఇలాంటి కొన్ని మామూలుగా అందరికి మిడిల్ క్లాస్ యూత్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి ఇప్పుడు మనకు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో చూస్తే రోజుకు 2-3 కేసెస్ జరుగుతున్నాయి గంజాయి పట్టుబడేదని. ఎస్పెషల్లీ ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక సినిమా కూడా వస్తుంది, గంజాయి శంకర్ ఏదో అని. దాని మీద కొంచెం ఆబ్జెక్షన్ కూడా జరిగింది. అలాంటి సినిమా గంజాయి శంకర్ అనే సినిమా తీయొద్దని, ఇంతకుముందు గుడుంబ శంకర్ అని తీసిరు, అలాంటి తీయొద్దని. దానివల్ల యూత్ ఆకర్షితులు అవుతుంది. ఒక ఫ్యాషన్ గా ఫీల్ అయ్యి దాన్ని గంజాయి సేవించి వాళ్ళ ఆరోగ్యాలని వాళ్ళు నాశనం చేసుకుంటారు అనేది దాంట్లో ఒక మంచి ఉద్దేశంతో దాన్ని అపోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఏం జరుగుతుంది, మనకి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ మనకు విదేశాల నుండి వచ్చిన సంస్కృతి అండి ఇది. వేరే దేశాల్లో, థాయిలాండ్, కొన్ని ప్రదేశాలలో అక్కడ డ్రగ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు డ్రగ్స్ అనే ఈ పరిశ్రమని, ఈ మాదక ద్రవ్యాలను మనం గుర్తిస్తే, వాటిని ఒక వ్యవసాయ రంగం నుండి, అంటే హౌ ఇట్ విల్ బి కల్టివేటెడ్, మళ్ళీ వాటిని ఎట్లా స్టోరేజ్ చేస్తారు వేర్ హౌస్లలో, దాని తర్వాత వాటిని ఈ డ్రగ్స్ రూపంలోకి, వాటిని ఒక మెడిసినల్ రూపంలోకి మార్చి ఆ డ్రగ్స్ ని ఎట్లా సప్లై చేస్తారు అంటే, దానికి డ్రగ్ పెడ్లర్స్ అని ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అబ్బాస్ అని, అయ్యూబ్ అని, వాళ్ళే ఈ వివేకానందకి డ్రగ్స్ సప్లై చేశారని, ఇంత క్వాంటిటీలో దొరికిందని మన రీసెంట్ గా జరిగిన ఈ గచ్చిబౌలి పోలీస్ వాళ్ళు దాన్ని మీడియాల ముందు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇది కంటిన్యూ అవుతుంది. మనకి ఇప్పుడు రీసెంట్ గా మన ఇండియాలో చూస్తే షారుఖ్ ఖాన్ కొడుకున్నాడు, ఆయన కూడా ఇక్కడ షిప్ లో వస్తూ అక్కడ డ్రగ్స్ వాడిండని, తర్వాత ఈ హస్ బీన్ అరెస్టెడ్, ఈ హస్ టేకెన్ ఇంటూ కస్టడీ, నార్కోటిక్ వాళ్ళు దాంట్లో ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ అనమాట. దాంట్లో కంటిన్యూ అయితే ఆయన పెట్టేసడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది, అక్కడ ఆయన అండర్వెంట్, ఆయన స్టిల్ అండర్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు రీసెంట్ గా మనకి ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మంది, ఇప్పుడు ఈ రోజు క్రిష్ గారి పేరు బయటకు వచ్చింది, అంతకుముందు నవదీప్ గారు, ఈవెన్ స్టార్ సెలబ్రిటీస్ చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఎందుకు ఇది జరుగుతుందంటే,
ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ డ్రగ్స్ మనం ఒక ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే కోకాయిన్ తర్వాత ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి, దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు గంజా ఏమో మన లోకల్ ప్రాంతాలకు సంబంధించింది. అట్లా ఈ విధంగా చాలా రకరకాల డ్రగ్స్ అనేవి కాస్ట్లీగా వస్తున్నాయి. సరే ఇప్పుడు ఎన్నో మనకు మత్తునిచ్చే ఎన్నో పదార్థాలు ఉన్నాయి, డ్రగ్స్ కి ఏంటి ప్రత్యేకత అని ఆలోచిస్తే అది ఆ డ్రగ్స్ అనేది మరి నాకున్న సమాచారం నేను తెలుసుకుంది మామూలుగా ఒక సంబంధించిన దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ వేరే వాళ్ళని సంప్రదిస్తే ఏంటంటే అది కూడా ఒక మెడిసిన్ రూపంలో ఉంటుంది. కానీ దాంట్లో ఒక క్వాంటిటీ తీసుకుంటే నిజంగా బాడీ చాలా తేలిగ్గా ఉండి గాల్లో తేలిపోతున్నట్టు ఉండే ఒక అనుభూతి కలుగుతుంది. కానీ అనే ఒక భావనతోని వాళ్ళు ఇప్పుడు రిచ్ పీపుల్, ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళందరికీ వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు దే విల్ ఎంజాయ్. అలాంటి వాళ్ళకి ఆ మత్తు దొరుకుతుంది. ఆ మత్తులో వాళ్ళు చిత్ అవుతున్నారు కూడా, మరి వాళ్ళని గుర్తిస్తలేరు వాళ్ళు. ఆ మత్తు దొరుకుతుందని పోతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన అంత మంచి క్రియేటివ్ డైరెక్టర్ ఆయన కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. క్రిష్ అనే డైరెక్టర్ ఆ మత్తులో చిత్ అయిపోయి దానికి ఆయన కెరీర్ కూడా చిత్తు చేసుకోవాల్సి వస్తుంది. సరే ఏదో సామాన్య పౌరులు, ఏదో సామాన్యులు అంటే వాళ్ళు అనుకోవచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చింది, మరి అది కూడా ఎంతైనా బాధపడాల్సిన విషయము. అలాంటి దానికి పోవద్దు, ఎందుకంటే ఇవి నాన్ స్టాప్ గా జరుగుతున్నాయి. ఇంతకుముందు కొంత సెలబ్రిటీస్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పుడైనా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రతి ప్రభుత్వం చెప్తుంది మనకు గోపి గారు, మేము వీల్ కంట్రోల్ ది డ్రగ్ యూజ్ ఇన్ ది తెలంగాణ అండ్ హైదరాబాద్ అని. కానీ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ అండ్ మోర్, ప్రతి ఒక్కరు సంఘటన జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే దాన్ని మనకు ముందు ఎక్కడి నుండి సప్లై అవుతుంది, మెయిన్ ఎక్కడి నుండి వస్తుంది అక్కడ నియంత్రణ చేయగలిగితే ఆ డ్రగ్స్ మనకి అవి ఇక్కడ మన హైదరాబాద్ లో దాని వినియోగం కంప్లీట్ గా నిషేధించాలి, తగ్గుతుంది అనేది ఒక ఆలోచన. దాని పర్యవసానాలు ఎలాగూ ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయాడు డైరెక్టర్ క్రిష్, పరువు పోయింది ఆయన, దాని విషయంలో ముందుకు పోతుంది. అట్లా ఎంతో మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు. అంటే ఇప్పుడు సార్ ఆయనకి పరారీలో ఉన్నారు అనే ఒక టాక్ నడుస్తుంది. అది కాక ఆయనకి ఒకవేళ జైలు శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ లో సెక్షన్ 8 అనేది ఉందండి. అది చాలా దాని ప్రకారం అయితే ఇప్పుడు దాని మెయిన్ గా ఈ పోలీస్ వాళ్ళు దానికి ఇచ్చే రిపోర్ట్ లో ఎంత క్వాంటిటీ, ఇప్పుడు దాని బేస్డ్ ఆన్ క్వాంటిటీ పైన శిక్ష అనేది చట్టంలో నిర్దేశించబడ్డది. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్మల్ ఒకటి ఉంటుంది, తర్వాత కమర్షియల్ క్వాంటిటీ ఉంటుంది, మోర్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత డ్రగ్స్ యూజ్ చేస్తారు, అది కమర్షియల్ క్వాంటిటీ అంటే మినిమం 10 years విత్ ఫైన్ ఉంటుంది. ఇంకా దానికంటే ఎక్కువ దొరికితే 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది. మరి దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అయితే ఇక్కడ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ లో బెయిల్ దొరకడం చాలా కష్టం. వేరే చట్టాలలో ఇప్పుడు మనకు ఈవెన్ ఐపీసీ చట్టాలలో కూడా కొంచెం కొన్ని కేసులలో బెయిల్ దొరకవచ్చు, కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ లో బెయిల్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అతను ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్ అక్యూజ్డ్ లాగా అతను దొరికాడు. అతన్ని ఇన్నోసెంట్ గా తాను ప్రూవ్ కావాలంటే కష్టం. కొన్ని కేసులలో ఇన్నోసెంట్స్ ని తీసుకుంటారు, అక్యూజ్ చేస్తాడు, ఆ ట్రయల్లో ఆయన ఐఎమ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాడు. ఇక్కడ రివర్స్ ఉంటుంది. సాధారణ కేసులకు ఎన్డీపీఎస్ కేసులలో బెయిల్ దొరకడం అనేది చాలా కష్టతరమైన విషయం. దానికి ఏంటంటే ముందు మేజిస్ట్రేట్ దగ్గర అప్రోచ్ కావాలి. ఆయన మేజిస్ట్రేట్ దగ్గర డెఫినెట్లీ ఆయనే కాంపిటెంట్, మేజిస్ట్రేట్ గారికి కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. అక్కడ ఇప్పుడు నిందితులు ఇప్పుడు ఇక్కడ ఈ రీసెంట్ గా జరిగిన రెడిసైన్ హోటల్ డ్రగ్స్ కేసులో వాళ్ళు దే హ్యావ్ టు అప్రోచ్ ది మేజిస్ట్రేట్ ఆఫ్ పర్టికులర్ అక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లో వాళ్ళు అప్రోచ్ కావాలి. అక్కడ వాళ్ళకి బెయిల్ దొరకకపోతే దెన్ దే హ్యావ్ టు అప్రోచ్ హైకోర్ట్. అది ప్రొసీజర్. అయితే ఇక్కడ ఏంటంటే ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్ టు గెట్ ది బెయిల్. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా, ఇది ఎందుకు ఇలా మరి ఇంత తయారవుతుంది? ఇప్పుడు మనకు ఈ పబ్ కల్చర్, క్లబ్ కల్చర్ అనేది ఎక్కువ హైదరాబాద్ లో డెవలప్ అవుతుంది. దాన్ని చాలా మంది రాజకీయ నాయకులు కూడా క్లబ్ పబ్ కల్చర్ అనేది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ వెస్టర్న్ డెవలప్మెంట్, దాంతోనే ఒక ఫ్యాషనబుల్ మనకు అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక మన సిటీకి ఒక క్రేజ్ వస్తుంది అనేది కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడుతారు. మరి దాంతో యాక్చువల్ గా ఏం జరుగుతుంది? ఇప్పుడు దాంట్లో ఏదో వాళ్ళు ఒకలాంటి మత్తులోకి వెళ్ళి వేరే ప్రపంచాన్ని చూస్తామని వెళ్తుంటే దే ఆర్ ఆల్సో మంచి ఇంటెలెక్చువల్స్, వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ ఆరోగ్యాలు పాడైతాయి. దానికి ఏదో ఒక గంట, ఒక 2 గంటలు వాళ్ళు తర్వాత చాలా వాళ్ళ దట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ దేర్ ఆల్ ఇంపార్టెంట్ పార్ట్స్ లైక్ లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీస్, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి యూత్ అందరూ చాలా స్ట్రిక్ట్ గా
వాటిని అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి దాన్ని కాపాడుకోవాలి. ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి మనకు హ్యాపీనెస్ ఇవ్వడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అలాంటివి వెళ్తే బాగుంటుంది. అయితే ఇలాంటి కంటిన్యూషన్ చేయడము, ఇలాంటి కంటిన్యూస్ గా జరగడం అనేది నిజంగా శోచనీయాంశము. ఎందుకంటే మన దగ్గర అసలు ఈ డ్రగ్ పెడ్లర్స్ ని మనం ఆపేయాలి. ఎందుకంటే వ్యాపారం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, అక్కడ పంపిణీ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ లోకల్ వాటిని బిజినెస్ ఎవరు చేస్తున్నారు, తర్వాత ఈ పెడ్లర్స్ ని ఎట్లా క్యాచ్ చేయాలి, వాళ్ళు ఏమేమి వాడుతున్నారు, ఏ విధంగా మళ్ళీ కస్టమర్లకి వాటి సప్లై చేస్తున్నారు, అక్కడ దానిపైన నియంత్రణ ఉంటే అవి డిస్ట్రిబ్యూటర్ నుండి బిజినెస్ వినియోగదారునికి చేరుకునే లోపల వాటిని నిషేధించాలి. నిషేధిస్తే అప్పుడు ఇలాంటివి సంఘటనలు జరగవు, పునరావృతం అవుతున్నాయి. మొన్న మరి ఏ పరిస్థితుల్లో అది బయటకు వచ్చిందో అలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు రేవ్ పార్టీస్ గురించి మనం విన్నాము. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది అది. ఇప్పుడు మామూలుగా ఇవి కాస్ట్లీ వైన్స్ డ్రింక్స్ కాకుండా, ఇలాంటివి కాకుండా ఓన్లీ డ్రగ్స్ పార్టీ అంటే అది ప్రెస్టేజ్ క్వశ్చన్ అయింది సెలబ్రిటీస్ కి. డ్రగ్స్ పాటిస్తారు, కొకైన్ తర్వాత వేరే డిఫరెంట్ డ్రగ్స్ మనం పాటిస్తున్నామంటే దాన్ని వాళ్ళు ఒక ఆ క్లాస్ లో దాన్ని ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యి బోత్ ఆర్ అటెండింగ్. ఎవరు ఆర్గనైజర్ అండ్ ఇన్వైటీస్ అటెండ్ అవుతారు. లాస్ట్ కి వస్తే ఏమైతుంది, మన పోలీస్ బ్రదర్స్ వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళ ఇజ్జత్ పోతుంది, మళ్ళీ వాళ్ళ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు. కాబట్టి ఇలాంటివి మనము తరచుగా చూస్తున్నాము. అయితే దీని ప్రభావం ఏంటంటే మిడిల్ క్లాస్ మీద కూడా పడుతున్నాయి. మిడిల్ క్లాస్ కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు గంజాయి నుండి మళ్ళీ వాళ్ళు కొకైన్ స్థాయికి వెళ్ళాలనే ఒక ఆలోచనలో పోతున్నారు. అది ఎందుకు, ఎంతవరకు నష్టం కలుగుతుంది? ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా ఏదో డబ్బులు లేక కూడా ప్రయత్నం చేసే జరుగుతుంది. కాబట్టి ఇది నిజంగా గోపి గారు దీనికి సంబంధించి మన ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది, అంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది. గాంధీ గారు కూడా చెప్పారు అది వీటిని డ్రగ్స్ ని ఈ మాదక ద్రవ్యాలని నియంత్రించాలి, దీన్ని స్ట్రిక్ట్ గా ఒక చట్టం చేయాలి అని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆ క్వాంటిటీ ప్రూవ్ అయితే 10 years 20 years విత్ ఫైన్ ఉంది. మరి 10 years అంటే లైఫ్, ఒక వ్యక్తి లైఫ్ పోతుంది మరి. కాబట్టి పౌరులు దాన్ని వాడే సిటిజన్స్, ఈ సెలబ్రిటీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసామనుకోండి 10 years యూ హ్యావ్ టు బి బియాండ్ ద బాస్. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకేనా? ఏది ఉంది, ఏమున్నాయి పరిమితులను వాటిని అవాయిడ్ చేయడము. మరి నేను ఒక న్యాయవాదిగా కంప్లీట్ గా అలాంటి వాటికి దూరం ఉండాలి యూత్ అనేది మై సజెషన్, మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్.